ఈరోజు చాలా చిరాగ్గా ఉంది, స్కూల్కి వెళ్ళాలని లేదు, ఏం చేద్దాం? ఏమ్మా లేచావా? డాడీ కొంచెం ఫీవర్గా ఉంది. నువ్వు వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకోమ్మా, టాబ్లెట్లు తెస్తాను. అమ్మయ్యా 9 అయిపోయింది, ఇంకా మనం సేఫ్. అమ్మా టిఫిన్ ఏం చేసావు? పెట్టు. జ్వరం వచ్చినప్పుడు టిఫిన్ రైస్ తినకూడదమ్మా, పాలిస్తాను తాగుదు గాని. చీ పాలా, నేను తాగను. అయినా నాకు ఇప్పుడు జ్వరం తగ్గిపోయింది, టిఫిన్ పెట్టే. జ్వరం తగ్గిపోయిందా? అయితే టిఫిన్ చేసి స్కూల్కి వెళ్దు గాని, ఎందుకు అనవసరంగా ఒక రోజు సెలవు పెట్టడం? అమ్మా స్కూల్ కి అంటే టైం అయిపోయింది కదా, ఆల్రెడీ క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి. నీకు బుర్ర బుద్ధి ఉందా? ఆ జ్వరం అని బాధపడుతుంటే స్కూల్ స్కూల్ అంటే పెట్టి అది ఎలాగంటది? నువ్వు వెళ్ళి పడుకోమ్మా, పని పాట ఏం లేదు. సరే డాడీ. అమ్మా టిఫిన్ పెట్టు. రే 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 ఏమైంది? ఎందుకు అంత ఫాస్ట్ గా వస్తున్నావు? ఈరోజు మ్యాథ్స్ సార్ రాలేదంట. అవునా? ఇంకేమైతే ఈరోజు 2 క్లాసులు ఫుల్ ఎంజాయ్ అన్నమాట. సూపర్. ఆర్తి ఇదిగో కొత్త మూవీ జనతా గారి సాంగ్స్. అవును, నువ్వేంటే ఈరోజు మా దగ్గర కూర్చున్నావు? ఓ మీ అజయ్ గారు రాలేదా? అవునే, ఒకవేళ మ్యాథ్స్ సార్ వచ్చేస్తే? ఆయన పెద్ద హిట్లర్, మరి రాగానే భయపడిపోవడానికి. హే ఇటివ్వే, నేను పాడతాను. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రా. ఆర్తి చూడే, ఈ సాంగ్ నా కోసమే రాసినట్టుంది. రాస్తారు. ఎందుకు రాయరు? ఇది పెద్ద సమంత కదా. మహేష్ బాబు ఎన్టీఆర్ పక్కన కూర్చొని నీకోసం పాటలు రాస్తారు. పాటలు కావాలంట పాటలు. ఎగ్జామ్ పెడితే ఒక అక్షరం రాదు ఎవరికి. సార్ ఈరోజు మీరు రారని చెప్పారు. నేను రానని చెప్తే మీరు క్లాస్ ఎలా ఉంటారా అని అలా చెప్పాను. అసలు నేను హిట్లర్ కదా. సార్ గట్టిగా హట్ అయినట్టున్నారు, దీన్నే ఆత్రం అంటారు. నీ నోటి దురదని కాసేపు కూడా ఆపుకోలేవు కదే కావ్య. ఏంటో.